ఎన్నింటి లెగుస్తా ఇంకా 9:30 అయింది. 25 ఏళ్ళు వచ్చే ముడ్డి కిందకి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఇంకెప్పుడు ఉద్యోగం చేస్తా, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటా. నీ తోటి వాళ్ళందరూ పెళ్ళిళ్ళు పేరెంట్కాలు అయిపోయి పిల్లలు తండ్రులు అయ్యి చక్కగా చేసుకుంటున్నారు. నువ్వు చూస్తే ఇంకా పంది కుక్కలా దొల్లుతున్నావు మాట మీద. ఎప్పటికి ఇంకా అమ్మా ఇప్పుడు ఏంటమ్మా ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు అంతేగా. నెల తిరిగేలోపు ఉద్యోగం, 2 నెలల్లో పెళ్ళి చేసుకొని 3 నెలలు తిరిగేలోపు నీ కోడల్ని వాళ్ళ పుట్టింటికి పంపించకపోతే నేను నీ కొడుకునే కాదు, ఇదే నా శపథం. ఈ వాగుడంతా వెళ్ళి ఆ ఉద్యోగం ఇచ్చేవాడి దగ్గర వాగితే ఒక ఉద్యోగం అన్న వస్తుంది. అబ్బో, అమ్మ మరీ సీరియస్గా తీసేసుకుంది. అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళిపోవాలి. లెట్స్ గో టు హైదరాబాద్. మల్లేశం గడు ఏం పీకుతున్నాడో ఏందో, ఫోన్ చేద్దాం. అసలు హైదరాబాద్ వస్తాడో లేదో. హలో, ఏంట్రో మంచి హుషారు ఉన్నావు, ఏంటి సంగతి? మన గజంగా లేడు, వాళ్ళ తాతయ్య పోయాడు. అరే ఏంట్రా ఇది? అంటే చావడప్పు కాంట్రాక్ట్ మనకే ఇచ్చారు. టైం వేస్ట్ ఎందుకని ప్రాక్టీస్ చేస్తున్నామన్నా. కెమెరామ్యాన్ కూడా గురపాయించాం. శవం ఊరేగింపు కెమెరామ్యాన్ ఏంట్రా? మల్లేశం బ్యాండ్ వి విల్ డూ ఎనీథింగ్ లైక్ ఏ ఫెస్టివల్ కదా, అందుకని. ఎవరో ఒక మహానుభావుడు ఓ మాట అన్నాడురా. ఏంటది? అదే, మన భారతదేశంలో ఉన్న కళాఖండాలు ఏ దేశానికి పోయినా దొరకవు అన్నాడురా. అది కరెక్టే, యూ ప్రూవ్డ్ ఇట్. ఓ థ్యాంక్ యూ బావా. చెయ్యి, నోరు మూసుకొని స్పాట్కి రా. కూర్చోబే, అసలే చిరాక్కుంటే. చిల్ బ్రో, వాట్స్ ద ప్రాబ్లం? ఇంట్లో బాగా దొబ్బుతున్నారు. అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. వస్తావు నువ్వు కూడా వస్తావేమని ఫోన్ చేశాను. వస్తాను. అంత తొందరగా ఒప్పుకున్నావేంట్రా? ఒప్పుకోవేమో అనుకున్నా. ఇక్కడ అనుకో చావు డబ్బు కొట్టినందుకు 3,000 ఇస్తారు. అదే అక్కడ అనుకో 10,000 ఇస్తారు. మామూలు విషయమా? అదే విషయం మా నాన్న చెప్తే ఎగరేసి మరీ పంపిస్తాడు. అదే మనం వెళ్ళేది ఉద్యోగం చేయడానికి రా, డబ్బులు కొట్టడానికి కాదు. ఏదైతే ఉంది, నేను ఇదో పాటు హైదరాబాద్ వస్తాను అంతే. లెట్స్ గో టు హైదరాబాద్. భక్తులారా, నాకు తెలుసు ఇళ్ళకి దూరంగా ఉండడం అంటే నాలుకలు చెప్పబడిపోయి ఏ రుచులు తెలియక ఏదో అలా గడిపేయడం అని. అందుకని మీలాంటి అభాగ్యులను కాపాడడానికే నేనొచ్చాను. ఇక నుండి తాగండి, ఊగండి. ఈ రోజు నుండి ఈ గదిలో ప్రతిరోజు పండగే. ఏమంటారు? వాడతా తమ్ముడు, తప్పకుండా వాడతా. యూ డోంట్ వరీ.
ఎవరైనా ఏదైనా ఇస్తున్నారంటే ఏదో ఆశిస్తున్నారని అర్థం, లేదా ఏదైనా ఆశిస్తారని అర్థం. సో ఐ విల్ యూస్, డోంట్ వరీ. Few moments later. నాకు కూడా ఇంటర్వ్యూ ఉంది, వెళ్తున్నాను. ఇంతకీ డ్రెస్ ఎలా ఉంది? ఏదో ఒకటి తగలేడు. బాయ్. బాయ్ బాయ్. పట్టేసిందేంటి? పడ్డాయా? అక్కడే బాగా కాలిందా? అమ్మక తగలబడిపోయింది బాగా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం అనుకుంటున్నాను. అక్కడ ఇక్కడైతే చూపించుకోవచ్చు, మరి ఇక్కడైతే నా చూపించుకుంటావరా? సరేలే, నువ్వు కూర్చో, నేను వెళ్ళి మెడికల్ షాప్ వెళ్ళి మందులు తీసుకుంటాను. సరేనా? ఏంట్రా మా ఇంటి మనోడు మంచి హుషారు మీద ఉన్నాడు. ఇంకేముంది, అమ్మాయిలు ప్రేమ. తమ్ముడు. అరే 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 తమ్ముడు జాగ్రత్తరా. అమ్మాయిలు బాగా హుషారయ్యారు. ఇంతకుముందు ముళ్ళు ఆకు సామెత ఉండేది చూడు. ముళ్ళుని మనతో, ఆకును వాళ్ళతో పోల్చేవారు. ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు మనం పెద్ద అరిటాకులు అయ్యాం. ఇక వాళ్ళు ముళ్ళు సూది కాదు, ఏకంగా దబ్బనమే. దిగితే ఒకసారి వెనకాల తిరిగి కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. అది మామ ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను కానీ కుదరట్లా. నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? అంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి? అమ్మాయి ట్రెడిషనల్గా ఉండాలి, కానీ మరీ అంత ఇన్నోసెంట్గా ఉండదు. డీసెంట్గా ఉండాలి, కానీ అందులో కొంచెం పొగరు ఉండాలి. మరీ అంత పద్ధతిగా కూడా ఉండకూడదు, అందులో కొంచెం మాస్ ఉండాలి. కానీ మా అమ్మ అమ్మాయి చీర కడితే ఉండాలిరా. రసి కూడా